సామాజిక అభివృద్ధి, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త సంత్ గాడ్గే బాబా అని తెలంగాణ రాష్ట్ర రజక అభివృద్ధి సంస్థ నల్గొండ జిల్లా కమిటీ అధ్యక్షుడు చిలకరాజు సతీష్ కుమార్ తెలిపారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. శనివారం సంత్ గాడ్గే బాబా 69వ వర్ధంతి సందర్భంగా స్థానిక పెద్ద గడియారం సెంటర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సంత్ గాడ్గే బాబా చిత్రపటానికి బీసీజేఏసీ తెలంగాణ రాష్ట్ర రజక అభివృద్ధి సంస్థ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రజక అభివృద్ధి సంస్థ నల్గొండ జిల్లా కమిటీ అధ్యక్షుడు చిలకరాజు సతీష్ కుమార్ మాట్లాడుతూ సంత్ గాడ్గే బాబా ఊర్లలో తిరుగుతూ చేతిలో చీపురు పట్టుకుని సంకీర్తనలతో గ్రామాలను తిరుగుతూ తన పాటలతో వచ్చిన సంపదతోని నిరుపేద వృద్ధులకు ఆశ్రమాలను నిర్మిస్తూ నిరుపేద యువతీ యువకులకు వివాహాలను చేస్తూ నిరుపేద విద్యార్థులకు చదువుకోవడానికి పాఠశాలలను నెలకొల్పిన సంఘ సంస్కర్త అని తెలిపారు. ఆయన ఆశయాల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీజేఏసీ పట్టణ చైర్మన్ పుట్ట వెంకన్న గౌడ్, కోఆర్డినేటర్ చెన్నూరి భరద్వాజ్ యాదవ్, విద్యార్థి జేఏసీ చైర్మన్ ఐతుకోని జనార్దన్ గౌడ్, బీసీజేఏసీ కన్వీనర్ కర్నాటి యాదగిరి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి సత్యనారాయణ గౌడ్, రజక అభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లుట్ల సైదులు, పట్టణ నాయకులు ఎలిజాల అంజయ్య, ఖమ్మంపాటి యాదయ్య, భీమనపల్లి శంకరయ్య, గడ్డం మారయ్య, ఎల్లుట్ల రవి, నలపరాజు లింగయ్య, జిల్లపల్లి నరసింహ, పగిళ్ల రాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీజేఏసీ ఆధ్వర్యంలో మరి అదేవిధంగా రజక సంఘాల ఆధ్వర్యంలో మరి ఈనాడు స్వచ్ఛతకు మార్పేరైనటువంటి పరిశుభ్రతను పాటిస్తుంటూ మరి ఆ రోజుల్లోనే మరి ఆయన చీపురు చేత పట్టుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఊడ్చుకుంటూ మరి ఆనాడు పరిశుభ్రాలను పచ్చదనంగా చేస్తున్నటువంటి సంత్ గాడ్గే బాబా గారి యొక్క 69వ వర్ధంతి కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా కేంద్రంలోని మరి బీసీజేఏసీ ఆధ్వర్యంలో ఆయన యొక్క చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆయన మహారాష్ట్రలోని అమరావతి జిల్లా షేన్గావ్ గ్రామంలో 1876 ఫిబ్రవరి 23వ తారీఖు రోజు మరి జింగరాజీ సక్కుబాయి దంపతులకు రజక కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి మన సంత్ గాడ్గే బాబా గారు. గాడ్గే బాబా గారు తన సంకీర్తనలతోని చిప్ప చేత పట్టుకొని మన చీపురును చేత పట్టుకొని శుభ్రత చేసుకుంటూ తన సంకీర్తనలతో వచ్చినటువంటి మరి వనరులను సమకూరుస్తూ నిరుపేద యువతీ యువకులకు మరి వివాహాలు జరిపించి అనాథ వృద్ధులకు మరి ఆశ్రమాలు కల్పించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త మరి సంత్ గాడ్గే బాబా గారు. మరి ఆయన ఆశయాలను సాధించుకోవడానికి ఈనాడు మేధావులు మరి ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తుంటూ అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరి ఈయన చేసినటువంటి సేవలను గుర్తించి మరి ఆయన యొక్క జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు బీసీ విద్యార్థి సంఘం, బీసీజేఏసీ రజక సంఘాల ఆధ్వర్యంలో రజక కుటుంబంలో జన్మించినటువంటి సంత్ గాడ్గే బాబా గారి 69వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా సంత్ గాడ్గే బాబా గారు చిన్న వయసులోనే ఎన్నో అవమానాలకు ఎదురై వారి కుటుంబాన్ని అగ్రవర్ణాలు ఆ రోజుల్లో అనేక విధాలుగా దోచుకొని వారి కుటుంబాన్ని రోడ్ల పాలు చేసినటువంటి దుస్థితిని చూసి మహారాష్ట్రలో జన్మించి మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతల మీద ఉద్యమాన్ని చేస్తే సంత్ గాడ్గే బాబా గారు పర్యావరణాన్ని పరిశుభ్రంగా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా పర్యటించి చీపిరితోటి పర్యావరణాన్ని శుభ్రపరిచినటువంటి మహా గొప్ప నాయకుడు సంత్ గాడ్గే బాబా గారు. మరి వారి యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని కూడా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సద్గాడ్ 69వ వర్ధంతి ఘనంగా జేఏసీ పక్షాన నల్గొండ గడియారం సెంటర్లో బీసీలందరం కలిసి వారి యొక్క ఆశయాల కోసం పనిచేసేందుకు బీసీ నాయకులందరూ వచ్చి ఇక్కడ 69వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.